నమస్తే, వెల్కమ్ టు పిఆర్ కాంపిటేటివ్స్. ఇప్పటి వరకు కూడా పిఆర్ కాంపిటేటివ్లో ప్రాచీన సాహిత్యం, భాషా శాస్త్రంలో ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, ద్రావిడ భాషలు, భాషా చరిత్ర, అలాగే ఆధునిక కవులు, అలంకార శాస్త్రం అంటే సాహిత్య విమర్శ చెప్పుకున్నాం. ఇప్పుడు కవిత్వోద్యమాల్ని చెప్పుకుంటున్నాం. ప్రీవియస్ గా బిట్ ఫార్మింగ్ ఎలా ఉంది, ఆర్ జేఎల్డిఎల్ ఆర్ డిఎస్సి ఆర్ ఈ అన్ని ఎగ్జామ్స్ లో కూడా ఇప్పుడు బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు, లేదా ఒక బిట్ ఫార్మింగ్ ఒక ఏరియా నుంచి వచ్చిందంటే ఆ ఏరియా నుంచి మరొక బిట్ ఏ విధంగా ఫామ్ అవ్వచ్చు, ఎలా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రతి విషయాన్ని తెలియజేస్తూ, అలాగే ప్రతి అంశాన్ని కోట్స్ రూపంలో తెలియజేస్తూ స్టోరీలు, వాటిలో ఉండే పాత్రలు, ఆ అంశం యొక్క ప్రాముఖ్యతని ఇలా ప్రతి దాన్ని కూడా వివరించుకుంటూ కూడా మనం వచ్చాం. ఓకేనండి. అయితే ఇప్పుడు బిట్ ఫార్మింగ్ విషయానికి వస్తే 2010 బిట్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు 2017 తర్వాత నుంచి బిట్ ఫార్మింగ్ ఎలా ఉంది, రోజు రోజుకి ఎగ్జామినర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మారుతుంది అనే విషయాన్ని మనం గమనించి చదివితేనే మనం సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. వేరే డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఇందులో నిలదొక్కున్నానంటే చాలా సంవత్సరాల పాటు చాలా తీవ్రంగా శ్రమిస్తే కానీ నేను ఇక్కడికి రాలేదు. అయితే నేను ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ జేఎల్ డిఎల్ కొట్టాలి అని చెప్పేసి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరైనా ఈ జేఎల్ డిఎల్ సిలబస్ తో ఈ స్థాయిలో కొంచెం బాగా లోతుగా ఎవరైనా క్లాసులు చెప్తారేమో అని చెప్పి నేను 2 రాష్ట్రాల్లో కూడా వెతికాను. ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ రోజు నేను అనుకున్నాను, మనం బాగా కష్టపడాలి, చదవాలి, మనం గవర్నమెంట్ లెక్చరర్గా జాబ్ సంపాదించాలి, మనం 10 మందికి ఉపయోగపడాలని. అలాగే నేను సంపాదించాను. ఈరోజు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో క్లాసులు కూడా చెబుతున్నాను. దెన్ అయితే ఎప్పుడు కూడా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. ఎప్పుడో మనం 2010లో ఉన్నట్లు ఇప్పుడు చదివామంటే మనం అందుకోలేం. ఉదాహరణకు ఎగ్జామినర్ జనరల్ గా 100 మార్కులకి మనం క్వశ్చన్ పేపర్ అనుకుంటే దాన్ని 4 రకాలుగా సెట్ చేస్తారు. 0 to 25. 0 to 25 ఇప్పుడు మనం భావకవిత్వంకే వచ్చాం. భావకవిత్వంలో బిట్ ఫార్మింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. 0 to 25లో భావకవిత్వానికి ఆద్యులు తెలుగు సాహిత్యంలో ఎవరు అంటాడు. ఇది 0 to 25 ప్రశ్న. అంటే ఎవరు అంటే మనం ఏం చేస్తాం, వెంటనే రాయప్రోలు సుబ్బారావుని పెడతాం. ఇది అందరికీ అవగాహన ఉన్న వ్యవహారం. లేదా 25 to 50 రేంజ్ లో ప్రశ్న ఎలా ఉంటుంది అంటే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిగా భావపదము అనే పదాన్ని ప్రయోగించింది ఎవరు అంటాడు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిగా భావపదము అనే పదాన్ని ప్రయోగించింది ఎవరు అంటాడు. అంటే దీనిపై కొంత అవగాహన ఉన్న వాళ్ళు పెడతారు. అంటే 0 to 25 ఏంటంటే తెలుగు సాహిత్యం చదువుకుని ప్రతి వాళ్ళు పెడతారు, వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ 25 to 50 తెలుగు సాహిత్యం మీద కాస్త అవగాహన ఉన్న వాళ్ళు పెడతారు. ఏమంటారు, ఓకే భావపదం అనే పదాన్ని ప్రయోగించింది రాయప్రోలు సుబ్బారావు అని చెప్పేసి పెడతారు. ఓకేనా. అలాగే 50 to 75 మధ్యలో ప్రశ్న ఎలా ఉంటుంది అంటే భావకవిత్వం ఏ దశాబ్దాల మధ్య చాలా విస్తృతంగా ఉంది అంటాడు. అంటే 1910 నుంచి 1940 మధ్యలో విస్తృతంగా ఉంది ఏంటి, ఈ విధంగా అడగచ్చు. అయితే ఇది మరికొంచెం లోతుగా అయిన వాళ్ళు పెడతారు 50 to 75. 75 నుంచి 100% ఎవరు పెడతారో వాళ్ళు విజేతలు. అయితే 100 బిట్లకి మనం కనీసం 80 బిట్లకు సంబంధించిన సిలబస్ ని గట్టిగా చదువుకుంటే 90 బిట్లు మనం చేయగలం. 80 నుంచి 90 మధ్యలో ఎవరైతే చేస్తారో వాళ్ళు స్టేట్ లో టాపర్స్ గా ఉంటారు, అందులో సందేహం లేదు. 100కు 100 చేయడం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మనం క్వశ్చన్ పేపర్ తయారు చేసిన ప్రొఫెసర్ కూడా 100కు 100 పెట్టలేడు. ఓకేనండి. కాబట్టి 80 నుంచి 90% బిట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఏదో ఒక మూల బిట్టు ఉండిపోయిందని చెప్పి ఆ బిట్టు కోసం బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోవడం మూర్ఖత్వం. అయితే ఈ 75 to 100% బిట్ ఎలా ఉంటుందంటే భావపదము అనే దాన్ని
తెలుగు సాహిత్యంలో ఏ రచనలో కనిపిస్తుంది అంటాడు. ఏ రచనలో కనిపిస్తుంది అంటాడు. అంటే మనం జనరల్ గా తెలుగు తోట అంటాం. తెలుగు తోట ఎవరు రాశారు? రాయప్రోలు సుబ్బారావు రాశారు. అంటే రాయప్రోలు సుబ్బారావు తెలుగు తోట రాశాడని తెలియాలి, తెలుగు తోటలో భావపదం అనే దాన్ని ఆయన వాడాడని తెలియాలి. అంటే ఈ విధంగా బిట్లు ఉంటుంది. కొంతమంది మహానుభావులు ఏమంటున్నారంటే JLDLకి 1-2 పుస్తకాలు చదివితే వచ్చేస్తుంది, అదేం పెద్ద కష్టం కాదు ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా కూడా ఏ ఉద్యోగం సంబంధించి JLDL కావచ్చు, DSC కావచ్చు, TCT PGT కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి లేకుండా చదివితే రాదు. 2010 సంవత్సరంలో ఏ విధంగా బిట్ ఫార్మింగ్ ఇచ్చాడో దాన్నే మనం ఆధారంగా చేసుకొని 2021లో చదువుతామంటే రాదు. 2021లో బిట్ ఫార్మింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎంత లోతుగా వెళ్తున్నాడు అనేది మనం గమనించాలి. జనరల్ గా క్వశ్చన్ పేపర్ చూస్తారు చాలా మంది. ఈ 150 మార్కులు మన JLDL పేపర్ లేదంటే 100 మార్కులు DSC పేపర్ చూస్తారు. చూసి అందులో మనకు తెలిసిన 100 బిట్లలో ఒక 50 బిట్లు ఉంటాయి తెలిసినవి. 50 బిట్లు తెలిసినవి చూసి అబ్బా నేను బాగా రాసేసానని చెప్పి కాదగా రాస్తారు చాలా మంది. అంటే 50 బిట్లు నీకు తెలిసిందని చెప్పి కాళ్ళగా రాస్తున్నారు, మరి మిగతా 50 బిట్ల పరిస్థితి ఏంటి? అంటే ఒక 100 మార్కుల బిట్ పేపర్ లో మనకి 80 బిట్లు తెలిస్తే అది మనకు తెలుసని బాగా చేసామని అర్థం. ఒక 50 బిట్లో 40 బిట్లో తెలిసిన కనిపిస్తే మిగతా 60 బిట్ల గురించి ఆలోచించరు. నేను బాగా పేపర్ చేశాను అంటారు, చేస్తారు, రిజల్ట్ వస్తుంది, ఉద్యోగం రాదు. అదేంటి బాగా చేశానని అంటారు. తర్వాత క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని వెరిఫై చేస్తే మనకు తెలిసిన 50 బిట్లే ఉన్నాయి, తెలియని ఇంకా 50 ఉన్నాయి. ఈ తెలిసిన 50 బిట్లతోనే మనకు అన్ని వచ్చని చెప్పి మనం ఫీల్ అయ్యాం, పప్పులో కాలేసాం. ఓకేనండి, ఇలాంటి తప్పులు చేస్తారు. కాబట్టి ఆ కంటికి కనిపించే ఏదో ఈజీగా ఉన్న 50 బిట్లు చూసుకొని ప్రీవియస్ పేపర్లు చూడండి చాలా ఈజీగా ఇచ్చేశాడు ఎగ్జామ్లు, అంత కష్టమేం లేదు, పైపైన చదువుకుంటే సరిపోతుంది అనే పద్ధతిలో ఉంటే మన జీవితాన్ని, మన సమయాన్ని మనమే వృధా చేసుకునే వాళ్ళు అవుతాం. డబ్బు పోతే ఈ రోజు కాకపోతే రేపు సంపాదించగలం, కానీ సమయాన్ని సంపాదించడం. ఎందుకంటే మనం ఎగ్జామ్ కోసం కూర్చుంటున్నాము, దానికోసం మనం చదువుతున్నాం అంటే ఆ చదివే సమయంలో మన జీవితంలో కొంత సమయాన్ని దానికి త్యాగం చేస్తున్నాం, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తున్నాం, అన్నిటికీ దూరంగా ఉంటాం. దానికోసం చాలా సమయాన్ని వెచ్చిస్తూ హార్డ్ వర్క్ చేస్తున్నాం. అంత హార్డ్ వర్క్ చేసేటప్పుడు మనం ఆ చదివే పద్ధతి సరిగా ఉందా, సరిగా లేదా, సరైన గైడెన్స్ తో చదువుతున్నామా, మనకు సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా లేదా, మనం రాంగ్ వేలో వెళ్తున్నామా, ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం నైట్ పడుకునే ముందు ఆ రోజంతా ఏం చదివాం, ఎలా చదివాం, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివాం, మనం చదివిన వేలో మనం సరిగ్గా ఉన్నామా లేదా ఒకసారి మనం బెరీజ్ వేసుకోవాలి. మనం అలా బెరీజ్ వేసుకుంటే మన మనసు మనకు నిజం చెబుతుంది. ఈ రోజు బాగా చదివారు మీరు, ఈ రోజు బాగా చదవలేదు, మీరు సరైన పద్ధతిలో ఉన్నారు, సరైన పద్ధతిలో లేరు, లేక మీకు గైడెన్స్ అవసరం, ఇలా చేయండి అని. నేను ఒక ప్రాచీన సాహిత్యానికి 15 పుస్తకాలు చదివానండి. మార్కెట్లో పుస్తకాలు చాలా దొరకట్లేదు. ఏదో మొత్తం లైబ్రరీలు అంటే అక్కడ ఎక్కడ చేసి చాలా సంవత్సరాలు బట్టి గ్యాదర్ చేసి, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను వర్క్ చేసినప్పటి నుంచే పుస్తకాలు గ్యాదర్ చేయడం మొదలెట్టాను. అలా గ్యాదర్ చేసి ప్రాచీన సాహిత్యానికి 15 పుస్తకాలు చదివి చక్కగా నోట్సులు రాసుకొని దాన్ని మీకు పాఠాలుగా చెప్తున్నాను. అలాగే భాషకు కానీ, ఆధునిక సాహిత్యానికి కానీ, లేదు ఎనీవన్ ఏదైనా కావచ్చు, చాలా ఎక్కువ పుస్తకాలు చదివి ఆ ఎక్కువ పుస్తకాలు చదివిన దాన్ని మళ్ళీ ఒక దగ్గర నోట్స్ గా రాసుకొని, ఆ నోట్స్ కూడా ఎలా లింక్ వైజ్ గా రాసుకొని ఏ విధంగా చెబితే అర్థమవుతుంది అనే పద్ధతిలో నాకు నేను మళ్ళీ చదువుకొని దాన్ని మీకు పాఠ్యాంశాలుగా చెప్తున్నాను. చాలా మంది గవర్నమెంట్ టీచర్స్, PhD స్కాలర్స్, అలాగే కాంట్రాక్ట్ JLDLs, గురుకుల్ JLDLs కూడా ఇందులో చదువుతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి జనరల్ JLDL కోసం చెప్పేసి ఇలా చాలా మంది స్టూడెంట్స్, ఇలా చాలా మంది నా క్లాసెస్ అనేవి వింటున్నారు. ఓకేనండి, మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. అంతే తప్ప ఏదో పైపైన చదివితే ఉద్యోగం వస్తుందనే ధోరణిని పూర్తిగా విడిచిపెట్టండి. ఈ రంగంలోకి మనం వచ్చామంటే కష్టపడడానికి సిద్ధమయ్యామని అర్థం, లేదంటే పూర్తిగా రావడం మానేయాలి. ఏదైనా మనం ఎంచుకున్నామంటే దాంట్లో పూర్తి నిబద్ధతతో ఉండాలి. మనం అలా ఉంటేనే ఆ రంగాన్ని మనం ఎంచుకోవాలి. జనరల్గా ఇప్పుడు తెలుగు అనేసరికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? DSC, JL, DL, TCT, PGT, నెట్ సెట్ ఉంటే DL తరపున అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా రాసుకోవచ్చు. దాని PhD క్వాలిఫికేషన్ అంటున్నాడు. ఈ కరోనా వల్ల దాన్ని కొంచెం యాక్షన్స్ చేయొచ్చు. అంటే మనం నెట్టతోనే లేదా సెట్టతోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా రాసుకోవచ్చు. అంటే ఇన్ని ఉన్నాయి ఈ వేలో.
నేను ఒక డిఎస్సికే చదువుతాను, నేను ఒక ఇంకో దానికే చదువుతానంటే అది చదువు కాదు. అంటే మన అవకాశాన్ని మనం తగ్గించుకునే వాళ్ళం, మృగ్యం చేసుకునే వాళ్ళం అవుతాం. అది కరెక్ట్ మెథడ్ కాదు. మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జేఎల్ నుంచి డిఎల్ వరకు, డిఎస్సి నుంచి ఏది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ జాబ్ పడ్డా కూడా నేను కొట్టగలను, ఏది ముందు పడితే దాన్ని అనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి అవకాశాలు ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. జనరల్ గా మన పాయింట్ ఆఫ్ వ్యూ జేఎల్ అనుకుందాం. జేఎల్ అనుకుంటే ముందు మనం ఏం చేయాలి, తెలుగు డిఎస్సి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు అన్నింటి సరిపోయే విధంగా కష్టపడి చదువుతున్నాం. చదివేటప్పుడు మనం పాయింట్ ఆఫ్ వ్యూ జేఎల్ డిఎల్, అప్పుడు ఏం చేయాలి, జనరల్ స్టడీస్ పేపర్ చదువుకోవాలి. ఓకే, లేదు మన పాయింట్ ఆఫ్ వ్యూ డిఎస్సి, డిఎస్సి గురించి ఏం చేయాలి, అప్పుడు మనం మెథడాలజీ, స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఒకవైపు చదువుతూ ఈ వైపు అంతా తెలుగు కంటెంట్ చదవాలి. ఓకే, ఒక 4 నెలల పాటు మెథడాలజీ, స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ చదివాం. చదివిన తర్వాత 4 నెలలు అయిన తర్వాత ఈ ఫస్ట్ 4 months మెథడాలజీ, స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ 4 hours వెచ్చించారు. మీరు మోర్ రివిజన్ చేయడం వల్ల 4 నెలల తర్వాత ఏమవుతుంది, ఆ 4 hours కాస్త 1.5 hour 2 hours వచ్చేస్తుంది. అప్పుడు మరో 2 hours మిగులుతుంది. అప్పుడు ఏం చేయాలి, మీరు జనరల్ స్టడీస్ పైన మీ ఫోకస్ ని పెట్టాలి. ఎందుకంటే ఒకవైపు తెలుగు చదివేస్తున్నారు, ఆల్రెడీ ఒక 4 months కూర్చొని మెథడాలజీ, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ మెథడాలజీ ఉన్న స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ చదివేశారు. దాన్ని ప్రతిరోజు అప్పటి నుంచి కూడా రివిజన్ చేస్తూ మిగిలిన 2 hours ని జనరల్ స్టడీస్ పైన ఫోకస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక డిఎస్సి పడ్డా కొడతాం, అసలు జేఎల్డీలు పడ్డా కొడతాం. అది చదివే విధానం. అలా ఎవరైతే చదువుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఓకేనండి. లోతుగా చదవడానికి, కష్టపడడానికి ఇష్టపడండి. అలా ఎవరైతే ఇష్టపడతారో వారిలోనే సక్సెస్ అనేది ఉంటుంది. అంతే తప్ప ఏదో పైపైన 4 మార్కెట్లో దొరికే పుస్తకాలను చూసుకొని పైపైన 4 చదువుతామంటే మాత్రం మన సమయాన్ని మనమే వృధా చేసుకుంటాం, మన అచీవ్మెంట్స్ మనం దూరం అయిపోతాం. ఎందుకంటే మన పైన పెళ్ళి అయిపోతే మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు. మనం ఎంత ఆశ పెట్టుకుని ఉన్నాం అంటే మనం కరెక్ట్ వేలో ఉన్నామా, మన సమయాన్ని దానికోసం ఇచ్చేస్తున్నాం, మనం చాలా సాక్రిఫైస్ చేస్తున్నామంటే కరెక్ట్ పద్ధతిలో, కరెక్ట్ గైడెన్స్ తో చేరుకుంటే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. ఆల్ ది బెస్ట్ ఆల్. దెన్ క్లాస్ విషయానికి వస్తే ఆధునిక సాహిత్యంలో ఆధునిక కవుల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆధునిక కవుల నుంచి జేఎల్డిఎల్ కి 12 బిట్లు ఇస్తాడు. 12 బిట్లు అంటే 24 మార్కులు. ఓకే అండి. అలాగే డిఎస్సికి వచ్చేసరికి హాఫ్ మార్కే, బిట్కి హాఫ్ మార్కే అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆధునిక సాహిత్యంలో ఆధునిక కవుల నుంచి మినిమం ఒక 6 బిట్లు ఇస్తాడు. ఓకే అండి. అంటే అక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, మార్కులు హాఫ్ మార్క్, కాబట్టి ఆ ఇబ్బంది అనేది అక్కడ ఉంటుంది. మనం లోతుగా చదువుకుంటే జనరల్ గా 75% వరకు చేస్తాం. 75 నుంచి 100% మధ్య డిఎస్సిలో చేయాలంటే సబ్జెక్ట్ లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళ్తేనే మనం అటువంటి బిట్స్ మిస్ చేయం, వాళ్ళే జాబ్ సాధిస్తారు. ఈ 50%, 60% ఈజీగా ఉంది, ఈజీగా చదివేస్తామంటే అవ్వదు. అక్కడి నుంచి ఎవరు చేస్తారో వాళ్ళే జాబ్ కొడతారు. కావాలంటే ఇంతకుముందు జాబ్ కొట్టిన వాళ్ళని అడిగి కనుక్కోండి. ఇది నా ఎక్స్పీరియన్స్, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. రైట్. కవితోద్యమాలకు వస్తే కవితోద్యమాల్లో భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, దళిత కవిత్వం, స్త్రీవాద కవిత్వం, ఓకేనండి, విప్లవ కవిత్వం, ఇలా ఈ కవిత్వాలన్నీ ఉన్నాయి. ఈ కవిత్వాల నుంచి మనకి జేఎల్డిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి అయితే మినిమం 8 బిట్లు ఇస్తాడు. 6 నుంచి 8 బిట్లు ఇస్తాడు. అంటే 12 నుంచి 14 మార్కులు. అలాగే డిఎస్సి కూడా ఈ కవితోద్యమాలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, టీజీటీ పీజీటీకి ఎలాగో కూడా. ఓకేనండి. కాబట్టి మనం ఇక్కడ భావకవిత్వానికి వస్తే భావకవిత్వం 1910 నుంచి 1940 వరకు కూడా భావకవిత్వం ఉమ్మరంగా వచ్చింది. 1910లో ప్రారంభమైన భావకవిత్వ ప్రక్రియ 1940 వరకు కూడా బాగా కొనసాగి 1940 తర్వాత ఆగిపోయింది. అయితే మనకి భావకవిత్వం సాంప్రదాయ కవిత్వంపై తిరుగుబాటుగా వచ్చినది భావకవిత్వం. సాంప్రదాయ కవిత్వం పైన తిరుగుబాటుగా మనకి భావకవిత్వం అనేది వచ్చింది. రైట్. 19వ శతాబ్దిలో ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిక్ పోయట్రీ, 19వ శతాబ్దిలో ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిక్ పోయిటరీ అంటే కాల్పనిక కవిత్వం, రొమాంటిక్ పోయిటరీ అన్న కాల్పనిక కవిత్వం అన్న ఒకటే, దాని ప్రభావంతో తెలుగులోకి వచ్చిందే భావ కవిత్వం. ఓకేనండి. 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిక్ పోయిటరీ లేదా కాల్పనిక కవిత్వ ప్రభావంతో తెలుగులోకి వచ్చిన కవిత్వం ఏంటంటే భావ కవిత్వం. ఈ భావ కవిత్వాన్ని లిరికల్ పోయిటరీ అంటారని చెప్పి దేవుడిపల్లి కృష్ణశాస్త్రి తెలియజేశాడు తన
శ్యామపర్ణి భూమిక అనే రచనలో చెప్పాడు అనమాట. శ్యామపర్ణి భూమిక అనే రచనలో ఏమన్నాడంటే ఆయన ఈ భావకవిత్వాన్ని లిరికల్ పోయిటరీ అని కూడా అంటారు అన్నాడు. అయితే ఈ 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్యంలోకి వచ్చిన రొమాంటికిజం లేదా అదే రొమాంటిక్ పోయిటరీకి మూలం ఇంకెక్కడుందంటే 17వ శతాబ్దంలోనే ఆ పాశ్చాత్య సాహిత్యంలోనే. అంటే ఇది కూడా ఆంగ్ల కవిత్వం కూడా మనం పాశ్చాత్య సాహిత్యం కింద లెక్కేస్తాం కదా. అంతకంటే ముందు ఫ్రెంచ్, జర్మన్, అంటే ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్, జర్మన్, అక్కడ ఈ కాల్పనిక కవిత్వం లేదా రొమాంటిక్ పోయిటరీ ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమై 17వ శతాబ్దంలో ప్రారంభమై 18వ శతాబ్దంలో బాగా రూసో ఆధ్వర్యంలో, అంటే కాల్పనిక కవిత్వకు పితామహుడు, కాల్పనిక కవిత్వానికి ఆద్యుడైన రూసో ఆధ్వర్యంలో ఇది 18వ శతాబ్దంలో బాగా విస్తృతపరిచింది. అలా విస్తృతపరిచి 19వ శతాబ్దంలో ఆంగ్ల కవిత్వంలోకి వచ్చి అక్కడి నుంచి తెలుగులోకి మనకి ప్రయాణం చేసింది. ఇది భావకవిత్వం యొక్క నేపథ్యం. అయితే మరి తెలుగులోకి భావకవిత్వం వచ్చింది. మరి భావకవిత్వానికి మొదట్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే అభినవ కవిత్వము, నవ్య కవిత్వము అని చెప్పి భావకవిత్వాన్ని పిలిచింది రాయప్రోలు సుబ్బారావు. అభినవ కవిత్వము, నవ్య కవిత్వము అని పిలిచింది రాయప్రోలు సుబ్బారావు. అలాగే నవ్య కవిత్వం అని చెప్పి భావకవిత్వాన్ని పిలిచిన మరొక వ్యక్తి ఎవరంటే నోరి నరసింహశాస్త్రి. నోరి నరసింహశాస్త్రి భావకవిత్వాన్ని నవ్య కవిత్వం అన్నారు. అలాగే భావకవిత్వాన్ని గీత కవిత్వం అన్నది ఎవరంటే దువ్వూరి రామిరెడ్డి. భావకవిత్వాన్ని గీత కవిత్వం అన్నది ఎవరంటే దువ్వూరి రామిరెడ్డి. భావకవిత్వాన్ని కాల్పనిక కవిత్వం అన్నది ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఓకేనండి. అలాగే మనకి భావపదము అనే దాన్ని మీకు ఇంతకు ముందే చెప్పాను, రాయప్రోలు సుబ్బారావు తెలుగు తోట అనే దాంట్లో వాడాడు. అలాగే భావగీతము అంటే ఇవన్నీ కూడా భావకవిత్వాన్ని ఉద్దేశించి చెప్పే పదాలు. భావపదం అంటే ఆయన భావకవిత్వాన్ని ఉద్దేశించి అందులో అన్నాడు. అలాగే అభినవ కవిత్వాన్ని కూడా అన్నాడు, నవ్య కవిత్వాన్ని కూడా అన్నాడు. అయితే ఈ భావపదం అనే దాన్ని ఆయన తెలుగు తోట అనే దానిలో చెప్పాడు. అలాగే భావగీతము అనే దాన్ని కష్టకమల అనే కావ్యంలో రాయప్రోలు వారు చెప్పారు. ఆ తర్వాత భావగీతం అనే పదాన్ని ఉపయోగించింది ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ. గిరికుమారుని ప్రామగీతాలు అనే కావ్యంలో విశ్వనాథ సత్యనారాయణ భావగీతం అన్నాడు. మరి ఆ తర్వాత భావగీతం అనే పదాన్ని వాడింది ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓర్వశిలో. దేవులపల్లి కృష్ణశాస్త్రిలో ఓర్వశిలో భావగీతం అనే పదాన్ని వాడాడు. అయితే మరి భావకవిత్వం ఇంతమంది భావగీతము, అభినవ కవిత్వము, నవ్య కవిత్వము, గీత కవిత్వము అంటున్నారు కదా. మరి ఇప్పుడు మనం భావకవిత్వం అని వ్యవహరిస్తున్నాం కదా. ఈ పేరు ఎలా వచ్చింది అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు దీనికి భావకవిత్వం అనే పేరును పెట్టాడు అని చెప్పేసి గిడుగు సీతాపతి. ఈ గిడుగు సీతాపతి ఎవరు? గిడుగు రామమూర్తి పంతుల కుమారుడైన గిడుగు సీతాపతి తన హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనే పుస్తకంలో మనకి చెప్పాడు. హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనే పుస్తకంలో మనకి గిడుగు సీతాపతి చెప్పాడు. ఏమని? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు భావకవిత్వం అనే పదాన్ని మొట్టమొదటిగా వాడారని. అయితే ఈ గాడిచెర్ల వారు ఏం చేశారంటే ఆంధ్ర పత్రికలో వ్యాసాలు అవన్నీ రాస్తూ ఈ భావకవిత్వానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా భావకవిత్వం అని చాలా సార్లు ఆంధ్ర పత్రికలో వ్యాసాలు రాసేవాళ్ళు. వ్యాసాలు రాయడం వల్ల అలా అందరిలో నాది భావకవిత్వంగానే స్థిరపడిపోయింది. అయితే భావకవిత్వం అనే పదము మొట్టమొదటిగా ఉపయోగించిన తెలుగు కావ్యం ఏది అంటే తృణకంకణం. భావకవిత్వం అనే పదము మొట్టమొదటిగా ఉపయోగించిన తెలుగు కావ్యం ఏది అంటే రాయప్రోలు వారి తృణకంకణం. ఈ తృణకంకణంలో ప్రకాశకుల విజ్ఞప్తి అనే పేరుతో ఆయన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ముందు మాట రాస్తాడు. అక్కడ తృణకంకణంలో కూడా ఆ మాటను వాడింది గాడిచెర్ల హరిసర్వోత్తమరావే. ప్రకాశకుల విజ్ఞప్తి అనే పేరుతో ముందు మాట రాసి అందులో భావకవిత్వం అనే పదాన్ని వాడతాడు. ఆ ముందు మాట దేనికి రాస్తాడంటే తృణకంకణానికి రాస్తాడు. ఓకేనండి.
అంటే మనకేంటి భావకవిత్వం అనే పదాన్ని తెలుగులో వాడింది ఎవరు అంటే మీ అందరికీ తెలుసు, గాడిచెర్ల హరిశ్వరరావు. లేదు, భావకవిత్వం అనే పదాన్ని గాడిచెర్ల వారు వాడారు అని చెప్పింది ఎవరు అని అడిగితే గిడుగు సీతాపతి. లేదా అతను వాడారని చెప్పి గిడుగు సీతాపతి ఏ గ్రంథంలో చెప్పారంటే హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్. ఇలా మనకి బిట్ ఫార్మింగ్ ఉంటుంది. ఇంకా భావకవిత్వం అనే పదం వాడిన తొలి తెలుగు కావ్యం ఏది అంటాడు అంటే తృణకంకణం. మనకి బిట్ ఫార్మింగ్ ఇన్ని రకాలుగా ఉంటుంది. ఓకేనండి. లేదా భావకవిత్వాన్ని లిరికల్ పోయిటరీతో సమానార్థం కలది లేదా లిరికల్ పోయిటరీ అని అన్నది ఎవరు అంటే కృష్ణశాస్త్రి. ఎందులో అంటే శ్యామపర్ణి భూమిక. ఇది కృష్ణశాస్త్రి యొక్క రచన. ఓకేనండి. అంటే ఇన్ని విధాలుగా మనకి బిట్ ఫార్మింగ్ అవుతుంది. అలాగే భావకవిత్వానికి వచ్చిన నిర్వచనాలు. కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురం, ఒక అంతర్నిగూఢ తాపము, ఒక చిన్న కావ్యంలో ఓదబడినచో అది భావకవిత్వము. అని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ చెప్పాడు. ఆయన లిరికల్ పోయిటరీ అనే వ్యాసం రాశారు. విశ్వనాథ సత్యనారాయణ లిరికల్ పోయిటరీ అనే వ్యాసం రాస్తూ ఆ వ్యాసంలో ఈ నిర్వచనాన్ని ఇచ్చాడు. కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురము. జనరల్ గా భావకవిత్వం అంటే అస్పష్టత కలిగినది అని చెప్పి ఒక విమర్శ ఉంది. భావకవిత్వం అంటే అస్పష్టత కలిగినది అని చెప్పి విమర్శకులు చాలా మంది అన్నారు. దానితో పాటు కవులు కూడా అంగీకరించారు. ఎందుకంటే భావకవిత్వంలో అస్పష్టత అనేది ఉంది అని ఎందుకంటారంటే జనరల్ గా ఉదాహరణకి కృష్ణశాస్త్రి ఊర్వశిలో ఆమె కన్నులు అనే ఖండికలో ఏదియో అపూర్వ మధుర రక్తి స్ఫురించు గాని అర్ధము కాని భావగీతములవి అన్నాడు. ఆమె కన్నులు అనే ఖండికలో ఊర్వశి అనే కావ్యంలో కృష్ణశాస్త్రి ఏమన్నాడండి, ఏదియో అపూర్వ మధుర రక్తి స్ఫురించు గాని అర్ధము కాని భావగీతములు అన్నాడు. అంటే అర్ధము కాని భావగీతములు అంటే అర్థం ఏమిటి? అక్కడ అస్పష్టత అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ అంశాన్ని విమర్శకులు ఎక్కువగా తీసుకొని భావకవిత్వం అస్పష్టత కలిగినది అని చెప్పి అన్నారు. ఆ మొక్కని ఇక్కడ మన విశ్వనాథ్ గారు చెప్పారు. అంటే కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురము అంటే కవి యొక్క మనసులో ఎక్కడో ఏదో ఒక సంఘటనో ఒక వస్తువునో దేన్నో ఒక దాన్ని చూస్తాడు. చూసి ఒక భావం రూపుదిద్దుకుంటుంది. కానీ ఆ భావం స్పష్టంగా ఉంటుందంటే స్పష్టంగా ఉండదు, అవిస్పష్టంగానే ఒక అంకురంగా ఉంటుంది. అంకురం అంటే మొలక స్టార్టింగ్ స్టేజ్ లో. ఓకే, ఒక అంతర్నిగూఢ తాపము లేదా ఒక అంతర్నిగూఢ తాపం. కవికి స్వయంగా స్వయానుభూతిని పొందుతాడు. ఏదైనా ఒక స్వయానుభూతిని పొంది అతని మనసులో కొన్ని భావాలు వెలువడి దాన్ని తెలియచేయాలనుకోవడం అంతర్నిగూఢ తాపం. ఒక చిన్న కావ్యంలో ఉదబడినచో అంటే కవి ఏదైనా ఒక సంఘటన చూసి గాని లేదా తన స్వయంగా తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పాలనుకోవడం గాని ఈ రెండు పద్ధతులు ఏది చేసినా కూడా ఒక చిన్న కావ్యంలో. ఇది విశ్వనాథ వారి దృష్టిలో చిన్న కావ్యం అంటే అర్థం ఏంటంటే ఖండ కావ్యము అని అర్థం. ఎందుకంటే ఆయన భావ ప్రధానమైనవి ఖండకావ్యాలని చెప్పాడు. అది మరొక రోజున చెప్తాను మీకు. అంటే ఒక చిన్న కావ్యంలో ఉదబడినచో అది భావకవిత్వము అని చెప్పి విశ్వనాథ్ వారు లిరికల్ పోయిటరీ అనే వ్యాసంలో చెప్పాడు. ఓకేనండి, రైట్. అలాగే ఏదో ఒక భావాన్ని ఆధారంగా చేసుకొని అల్పావకాశంతో పూర్ణంగా రససిద్ధిని చేకూర్చే యత్నం భావకవిత్వం అన్నాడు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. మీకు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి అంటే మీకు వెంటనే ఏం గుర్తొస్తుంది? ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. శ్రీ సిప్రాలిని ఈయనకి అంకితం ఇచ్చాడు. మనం చదువుతున్నామంటే అర్థం ఏంటంటే ఒక విషయం ఎక్కడ వచ్చిందంటే దానికి రిలేటెడ్ విషయాలన్నీ ప్రీవియస్ ఎక్కడెక్కడ చదివాం అవన్నీ గుర్తొచ్చేయాలి. అది చదువు అంటే. ఎక్కడిదక్కడ చదివాం వదిలేసామంటే అది చదువు కాదు. ఓకేనండి. సిప్రాలి శ్రీశ్రీ మువ్వలు, ప్రాసవేళ్లు, లిమిర్క్యూలు ఈ మూడు కలిపితే సిప్రాలి. దాని పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రికి శ్రీశ్రీ అంకితం ఇచ్చాడు. అది అలా గుర్తు రావాలి. ఓకేనా, రైట్. అయితే ఏదో ఒక భావాన్ని ఆధారంగా చేసుకుని అల్పావకాశంతో పరిపూర్ణంగా రససిద్ధిని అంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ గా ఇది విశ్వనాథ్ వారి నిర్వచనాన్ని పోలి ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక భావాన్ని ఆధారంగా చేసుకుని అల్పావకాశంతో అంటే అక్కడ అవకాశం ఆయనకి వర్ణన చేయడానికి అవకాశం తక్కువగానే ఉంటుంది. కానీ దాన్ని ఏం చేస్తాడు? ఆ తక్కువగా ఉన్నదాన్ని, ఎందుకంటే ఇక్కడ మనం చిన్న కావ్యం అన్నాడు, ఇక్కడ అల్పావకాశం అన్నారు. అది అక్కడ మ్యాటర్. ఇక్కడ చిన్న కావ్యం అంటే ఇక్కడ అల్పావకాశం.
దాన్ని ఏం చేయాలి, ఆ తక్కువ కావ్యంలోనే పరిపూర్ణమైన రససిద్ధిని సాధించాలి, అంటే పూర్తి స్థాయి రససిద్ధిని సాధించాలి. అలా చేకూర్చే ప్రయత్నమే భావకవిత్వం అని చెప్పి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి అన్నారు. అలాగే భావం యొక్క కవితా స్వభావం భావకవిత్వం, భావం యొక్క కవితా స్వభావం భావకవిత్వం అని చెప్పి కవికొండల వెంకట్రావు అన్నాడు. కవికొండల వెంకట్రావు భావం యొక్క కవితా స్వభావం అంటే ప్రధానంగా ఇక్కడ ఈయన చెప్పింది ఏంటంటే భావాన్ని తెలియజేయగలగాలి. అది భావాన్ని తెలియజేయగలిగినదే భావకవిత్వం అని చెప్పే ఉద్దేశంతో ఈయన చెప్పాడు. భావం యొక్క కవితా స్వభావం భావకవిత్వం, కవికొండల వెంకట్రావు. అలాగే కవేర్భావ కవిత్వం అని చెబుతూ భావ ప్రధాన కవిత్వం భావకవిత్వం అన్నాడు. అంటే కవికొండల యొక్క ఏదైతే ఆయన నిర్ణయం ఉందో దాన్ని ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి కూడా తెలియజేశాడు. కవేర్భావ కవిత్వం అంటే భావ ప్రధాన కవిత్వం భావకవిత్వం అన్నాడు. అన్నదెవరు? ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిట్ ఫార్మింగ్ ఏంటి, భావం యొక్క కవితా స్వభావం భావకవిత్వం అన్నది ఎవరు అని ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి, కవికొండల వెంకట్రావు, విశ్వనాథ సత్యనారాయణ, లేదంటే వేల్చేరు నారాయణరావు ఇలా ఇస్తాడు. ఇస్తే అక్కడ మనం కన్ఫ్యూజన్ అవుతాం. ఇంద్రగంటికి అలాగే కవికొండలకి ఇలా కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దానికి దీనికి ఈ పై నిర్వచనానికి, కవికొండల నిర్వచనానికి, ఇంద్రగంటి నిర్వచనానికి తేడా ఏంటో మనం గమనించాలి. రెండు అర్థం ఒకటే, కానీ రెండింటికి పదాల్లో తేడా ఏంటో గమనించాలి. జనరల్ గా ఏంటి, కవితా స్వభావం అలాగే భావ ప్రధానం, ఇక్కడ ఈ రెండింటికి తేడా. కవితా స్వభావం అని చెప్పింది ఎవరంటే కవికొండల, భావ ప్రధానం అన్నది ఎవరంటే ఇంద్రగంటి. అంటే పదాల్లో తేడాన్ని గమనించాలి. రెండు కూడా అర్థం ఒకటే, ఆ పదాల్లో తేడాన్ని గమనించి మనం కోడ్స్ లా గుర్తుపెట్టుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? రైట్. అయితే మూడవది కేవలం భావమే ప్రధానమని గ్రహించడానికి ఏర్పడిన పేరే భావకవిత్వం అని చెప్పి వేల్చేరు నారాయణరావు విమర్శించాడు. కేవలం భావమే ప్రధానమని గ్రహించడానికి ఏర్పడిన పేరే భావకవిత్వం అని చెప్పి వేల్చేరు నారాయణరావు విమర్శించాడు. ఓకే అండి, తన కవితా విప్లవాల స్వరూపం అనే గ్రంథంలో. అయితే జనరల్ గా ఇందులో కథ అనేది రహితము, కథ అనేది ఉండదు, కేవలం భావమే ప్రధానంగా వీళ్ళు తెలియజేస్తారు అన్నట్లుగా దీన్ని విమర్శించి వదిలాడు వేల్చేరు నారాయణరావు. ఓకేనండి. అలాగే కవితన అనుభవాన్ని భావాభివ్యక్తి ద్వారా వెల్లడి చేస్తే, కవితన అనుభవాన్ని భావాభివ్యక్తి ద్వారా వెల్లడి చేస్తే, ఆ వెల్లడి వల్ల అంటే ఏదైతే వెల్లడి అంటే అవుట్పుట్, ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ వల్ల సదృశ్య భావాన్ని పఠిత మనస్సులో జాగృతం చేసి దానికి తిరిగి తాను దర్పణమై ప్రతిఫలనం కలిగించితే అది భావకవిత్వం అని చెప్పి నాయని కృష్ణకుమారి భావ కవితా లక్షణ సమాలోచనం అనే వ్యాసంలో చెప్పింది. భావ కవితా లక్షణ సమాలోచనం అనే వ్యాసంలో నాయని కృష్ణకుమారి ఏమన్నారండి, భావకవిత నిర్వచనాన్ని గురించి కవిత అనుభవాన్ని భావాభివ్యక్తి ద్వారా వెల్లడి చేస్తూ, కవి స్వయంగా ఒక సంఘటనలను ఆధారంగా చేసుకుని మొత్తం ఏదో ఒక ఆధారం చేసుకుని తన అనుభవాన్ని వెల్లడి చేస్తున్నాడు, అవుట్పుట్ ఇస్తున్నాడు. వెల్లడి చేస్తూ ఆ వెల్లడి వల్ల కలిగే ఒక భావం ఉంటుంది. ఆ వెల్లడి వల్ల ఏదైతే ఒక అవుట్పుట్ ఇస్తున్నాడో ఆ భావం ఉంటుంది. ఆ సదృశ్య భావాన్ని పఠిత మనసును జాగృతం చేయాలి. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం పుస్తకం రాశాడు. దానికి భూమికైన ఆకులు ఆకునై ఆ పాట రాశాడు. ఆ పాట ఏంటి, మనం చదివాం లేదా విన్నాం, వింటే మనకేమైంది, ఆ పాట మనల్ని జాగృతం చేసింది, మనల్ని ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగిస్తే తిరిగి తాను దర్పణమే ప్రతిఫలనం కలిగించారనమాట. అంటే ఏదైతే మనలో భావాన్ని ఉత్తేజం కలిగించిందో, పాఠకుడుగా మనలో భావాన్ని ఉత్తేజం కలిగించింది, ఆ కలిగించే ఉత్తేజం తిరిగి అర్థంలా కృష్ణశాస్త్రి మనకు కనిపించాలి. ఆ పాటలో మనకి ఆ కృష్ణశాస్త్రి కనిపించాలి. అలా అంటే ఆ ప్రతిఫలనం అంటే పాట అంటే ఒక ఏదైతే ఒక కవి చదివామో, లేదైతే ఉదాహరణ మనం కృష్ణశాస్త్రి పాట అనుకున్నాం, ఆ పాట మనం వినేసరికి చదివేసరికి కృష్ణశాస్త్రి భావాలు అనే మొత్తం మనకు గుర్తు రావాలి. అది తాను తిరిగి దర్పణమై ప్రతిఫలనం కలిగించడం అంటే. అలా కలిగిస్తే అది భావకవిత్వం అని చెప్పి నాయని కృష్ణకుమారి చెప్పారు. ఓకేనండి. అలాగే కవి హృదయంలో తటిల్లత వలె అప్రయత్నముగా మెరిసిపోయిన భావముల అక్షరాకృతి భావ కవిత అని చెప్పి శ్రీశ్రీ అన్నాడు. కవి హృదయంలో తటిల్లతల ఒక మెరుపు వలె వేగంగా కవి హృదయం స్పందిస్తే
తటిల్లతోలే అప్రయత్నంగా, యాక్చువల్ గా కవిత్వం అనేది అప్రయత్నంగానే వస్తుంది. ఉదాహరణ చూస్తాం, ఆటోమేటిక్ గా మాటలనే వచ్చేస్తాయి. తటిల్లతోలే అప్రయత్నంగా మెరిసిపోయిన భావం అంటే బయటకు వచ్చేసిన భావం అక్షరాకృతిని పొందుతుంది. ఆ అక్షరాకృతే భావకవిత అని చెప్పి శ్రీశ్రీ భావకవిత్వానికి నిర్వచనం ఇచ్చాడు. అలాగే కవికి తన్మయ జ్యోతి మెరుపు వలె, కవికి తన్మయ జ్యోతి మెరుపు వలె చరాలను ఒక్కసారి మెరయను, దాని ప్రతిఫలమే భావకవిత్వం అని చెప్పి వేలూరి శివశంకర శాస్త్రి చెప్పాడు. వేలూరి శివరామ శాస్త్రి చెప్పాడు, కవికి తన్మయ జ్యోతి మెరుపోలే చరాలున, కవికి తన్మయ జ్యోతి మెరుపోలే చరాలున అంటే ఇక్కడ మనం శ్రీశ్రీ చెప్పిన తటిల్లత, అలాగే ఇక్కడ మెరుపోలే చరాలన రెండు ఒకే భావాన్ని ఇచ్చేవి. మెరుపోలే చరాలన ఒక్కసారిగా మెరిగిన, దాని ప్రతిఫలనమే భావ కవిత. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మనం స్నానానికి వెళ్ళేటప్పుడు ఇలా చేసేటప్పుడు మనకి అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. మనం చదువుతూ ఉంటాం, చదువుతూ ఆ స్నానంకి వెళ్ళాం, స్నానంకి వెళ్ళిన తర్వాత ఇలా చదివాం కదా, దీన్ని మరో విధంగా చదివితే ఎలా ఉంటుంది, ఇంకోలా ఎలా చదివితే ఉంటుంది అనే విషయాలు మనకి మంచి చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. దాన్ని మనం స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు మర్చిపోతాం. అలా చేయకుండా వెంటనే ఒక పేపర్ తీసుకొని మనకు వచ్చే ప్రతి ఆలోచనని రాసుకుంటే దాన్ని చదివేటప్పుడు అప్లై చేస్తే మనం సక్సెస్ అవుతాం. అదే మెరుపు ఆలోచనలు అంటే. అది వాళ్ళ కవిత్వానికి వాడతారు, మనం మన ఉద్యోగం కోసం మన చదువు కోసం వాడతాం. ఓకేనా? మెరుపు వలె చరాలను ఒక్కసారి మెరగిను, దాని ప్రతిఫలమే భావ కవిత అని చెప్పి వేలూరు శివరామ శాస్త్రి చెప్పారు. అలాగే ఏదో ఓ సంఘటన కవి అంతరంగాన్ని స్పృశించి దానిని ఊపి ఆవహించి అతని సొంత అనుభవంగా అయిపోయి అతని విశిష్ట వాణి ద్వారా వెలువడితే భావ కవిత అని చెప్పి కృష్ణశాస్త్రి అన్నాడు. ఇందులో శ్యామపర్ణి భూమికలోనే చెప్పాడు. ఏదో ఓ సంఘటన కవి అంతరంగాన్ని స్పృశించాలి. ఏదో విషయాన్ని చూశాడు, ప్రకృతిని తిలకించాడు. ఎందుకు? ఆయన ఆకులో ఆకునే ఆ పాట, ఆయనకి ఆరోగ్యం బాగలేకపోతే ట్రైన్ లో బళ్ళారి వెళ్తాడు, నల్లమల అడవులు గుండా. మీకు ఇంతకుముందు చెప్పాను విషయం, కృష్ణశాస్త్రి చెప్పేటప్పుడు. నల్లమల అడవులు గుండా వెళ్ళేటప్పుడు అప్పుడు ఆ ప్రకృతి దాని అంతటిని చూసి ఆయన పాట పాడాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఒక సంఘటన చూశాడు, కవి అంతరంగా ఆ సంఘటన ఆ ప్రకృతి స్పృశించి దాన్ని ఆయన ఊపి ఆ సంఘటన అంతా కూడా ఆయన ఆవహించేసింది. ఆవహిస్తే ఆయన ఏం చేశాడు, అది తన సొంత అనుభవంగా మార్చుకున్నాడు. ఆ ప్రకృతిని ఆ వాతావరణం అంతటిని కూడా తన సొంత అనుభవంగా మార్చుకొని అతని విశిష్ట వాణి ద్వారా అతని నోటి నుంచి వచ్చిన పాట వచ్చినదే భావ కవిత. అదే కృష్ణశాస్త్రి యొక్క నిర్వచనం. ఓకేనండి. ఏదో ఒక సంఘటన కవి అంతరంగాన్ని స్పృశించి దానిని ఊపి ఆవహించి అతని సొంత అనుభవంగా అయిపోయి అతని విశిష్ట వాణి ద్వారా వెలువడేదే భావకవిత్వం అని చెప్పి కృష్ణశాస్త్రి యొక్క నిర్వచనం. అలాగే వస్తు భావ రచనలో భావమునకు ప్రాధాన్యం ఇచ్చేది భావకవిత్వం. వస్తు భావ రచనలో భావమునకు ప్రాధాన్యం ఇచ్చినది భావకవిత్వం అని చెప్పి సి నారాయణ రెడ్డి చెప్పాడు. అంటే వస్తువు ఉంటుంది, భావం ఉంటుంది. భావానికి ప్రాధాన్యత ఇచ్చేదే భావకవిత్వం. అంతేనా? అలాగే కావ్యములు రసప్రధానములు, ఖండ కావ్యములు భావ ప్రధానములు. కావ్యములు రసప్రధానములు, ఖండ కావ్యములు భావ ప్రధానములు. ఖండ కావ్యములు ప్రధానముగా ఒక భావమును ఆశ్రయించుకుని ఉండును. ఖండ కావ్యములు ప్రధానముగా ఒక భావమును ఆశ్రయించుకుని ఉండును. అందుచేత దీనిని భావకవిత్వం అనవచ్చని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ ఆ కొటేషన్ ఇచ్చారు. ఓకేనండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఖండ కావ్యములు భావ ప్రధానములు, ఖండ కావ్యంతో కూడిన ఏ రచన అయినా అది భావకవిత్వం అన్నట్లుగా చెప్పారు. ఖండ కావ్యంలో ఈ క్రిందిలో ఏ కవిత్వం ఉంటుందని అడగొచ్చు. అంటే భావకవిత్వమా, అభ్యుదయ కవిత్వమా ఇలా అడగొచ్చు. అంటే భావకవిత్వం ఉంటుంది అని చెప్పి మనం ఆన్సర్ చేస్తాం. ఓకేనండి. సాంప్రదాయ కవిత్వపు రోకటి పాటకు తిరుగుబాటుగా సాహిత్యంలోను సామాజిక జీవితంలోనూ ఉన్న సంఖ్యలను తెంచుకుని స్వచ్ఛందంగా గొంతు విప్పాలనే తపనతో వచ్చిన కవిత్వం భావకవిత్వం. సాంప్రదాయ కవిత్వం రోకటి పాటకు తిరుగుబాటుగా సాహిత్యంలోను ఇటు సామాజిక జీవితంలోను రెండింటిలో కూడా ఉన్న సంఖ్యలన్నింటినీ తెంచుకుని స్వచ్ఛందంగా
గొంతు వెప్పాలనే తపనతో వచ్చిన కవిత్వం ఈ భావ కవిత్వం. ఇది వియోగ శృంగారము, సంయోగ శృంగారము, ఈ రెండింటిలో వియోగ శృంగారానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన కవిత్వం భావ కవిత్వం. అలాగే మన ప్రాచీన సాహిత్యంలో భావ కవిత్వ వాసనలు ఎక్కడ ఉన్నాయంటే సంస్కృతంలో కాళిదాసు రాసిన మేఘ సందేశంలో మనకి భావ కవిత్వ వాసనలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ యక్షిణుల యొక్క యక్షుడు యక్షిని వీటి యొక్క ప్రేమను చిత్రించేటప్పుడు వియోగ శృంగారాన్ని మనం అక్కడ చూస్తాం. అలాగే తెక్కన భారతంలో సంజయ్ రాయబారంలో కూడా ఈ భావ కవిత్వ లక్షణాలు ఉన్నాయి. అలాగే భాగవతంలో పోతన భాగవతంలో గోపికా గీతాలు, భ్రమర గీతాలు అక్కడ కూడా ఈ భావ కవితా లక్షణాలు ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నారు శ్రీ నారాయణ రెడ్డి గారు. ఓకే అండి, రైట్. అలా అయితే 1900లో సిఆర్ రెడ్డి గారి ముసలమ్మ మరణంతో నవ్య కవిత్వానికి అంకురార్పణ జరిగింది. 1900లో సిఆర్ రెడ్డి గారి ముసలమ్మ మరణంతో నవ్య కవిత్వానికి అంకురార్పణ జరిగిందని చెప్పి కొందరు అన్నారు. అందులోనూ పింగళ లక్ష్మీకాంతం గారైతే ఈ కావ్యాన్ని చక్కగా పొగిడారు కూడా. 20వ శతాబ్దంలో ఇదొక నూతన కావ్యం అని చెప్పేసి పింగళ లక్ష్మీకాంతం గారు ముసలమ్మ మరణాన్ని పొగిడారు. అలాగే ఏది మొదటి కావ్యం అనే విషయంలో లలితుల మొదటి కావ్యం అని చెప్పి నోరు నరసింహ శాస్త్రి కురుగంటి సీతారామయ్య లలితను మొదటి కావ్యం అని చెప్పాడు. నోరు నరసింహ శాస్త్రి ముత్యాల సరాలని మొదలైన వాటిని మొదటి కావ్యాలు, కొత్త పత్ర మేలు కలయిక, ఇలా చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. అయితే మనకి విషయానికి వచ్చేసరికి ఏంటంటే మొదటిగా మనకి నూతన లక్షణాలని ఏర్పాటు చేసుకున్న కవిత్వ రచన అయితే మాత్రం ముసలమ్మ మరణం 1899లో రాయబడి 1900లో ప్రచురించబడిన రచన ఇది. అలాగే భావకవిత్వం. ఈ భావకవిత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మనం ఇప్పుడు తెలుగులో ఏదైతే భావకవిత్వం అనే లక్షణాలు అనుకుంటున్నామో ఆంగ్లంలో కాల్పనిక కవిత్వం లేదా రొమాంటిక్ పోయిటరీ కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఆత్మాశ్రయత్వం. కవి తను ఏదైతే భావాన్ని అనుభవిస్తాడో పరవరిస్తాడో ఆ భావాన్ని వ్యక్తపరుస్తాడు, అది ఆత్మాశ్రయత్వం. మనకి ప్రక్రియలో శతకంలో ఈ లక్షణం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకి, ఆత్మాశ్రయత. ఓకే అండి. అలాగే ప్రకృతి ప్రీతి. ఈ ప్రకృతి ప్రీతి ప్రకృతిని దేవతామ తల్లిగా, దైవంగా, కల్పవల్లిగా మనకి రాయప్రోలు వంటి భావకవులందరూ కూడా భావించారు. అంటే ప్రకృతిలో లీనమై ఆ ప్రకృతిని ఆరాధ్య దేవతగా చేసుకుని వీరు రచనలు చేశారు. అలాగే భౌతిక అతీత ప్రియత్వము అంటే అలౌకికమైన ఆనందాన్ని అనుభవించడం. ఓకేనండి. అలాగే స్మృతి అంటే ఎలిజీ. ఏదైనా మిత్రుడు చనిపోతానో, భార్య చనిపోతానో, పెద్దలు ఎవరో చనిపోతానో అది రాసే బాధపడుతూ వారి ప్రియమైన లేదా ఆప్తులైన వారు మరణానికి దుఃఖిస్తూ రాసేదాన్ని మనం స్మృతి అని చెప్పుకుంటాం, ఆ స్మృతి. అలాగే మానవతావాదాన్ని సాటి మనిషికి నీవు చేసే సాయం ఏమిటి, సాటి మనిషికి నీవు ఇచ్చే గౌరవం ఏమిటి అని చెప్పి మానవతావాదాన్ని తెలియజేస్తూ కూడా వీరు రచనలు చేయడం జరిగింది. అలాగే ఆడంబరాన్ని ఇక్కడ నిరసించడం జరిగింది. ఇవి భావకవిత్వ లక్షణాలు. ఆత్మాశ్రయత్వము, ప్రకృతి ప్రీతి, భౌతిక అతీత ప్రియత్వము, స్మృతి, మానవతావాదము, ఆడంబర నిరసన, ఇవి భావకవిత్వ లక్షణాలు. అలాగే భావకవిత్వాన్ని 6 శాఖలుగా శ్రీ నారాయణ రెడ్డి గారు విభజించారు. భావకవిత్వాన్ని 6 శాఖలుగా శ్రీ నారాయణ రెడ్డి విభజించారు. ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయాలు, ప్రయోగాలు అనే లక్షణాలు. అవి ఏమిటి అంటే 1 ప్రణయ కవిత్వం, 2 ప్రకృతి కవిత్వం. ప్రణయ కవిత్వం అంటే లవ్ పోయట్రీ. ప్రకృతి కవిత్వం అంటే నేచురల్ పోయట్రీ. 3 భక్తి కవిత్వము లేదా మర్మ కవిత్వము లేదా ఆధ్యాత్మిక కవిత్వం. ఆధ్యాత్మిక కవిత్వం అంటే మిస్టిక్ పోయట్రీ. అలాగే 4 దేశభక్తి కవిత్వం అంటే ప్యాట్రియాటిక్ పోయట్రీ, దేశభక్తి కవిత్వం. 5 సంఘ సంస్కరణ కవిత్వం, రిఫార్మేటివ్ పోయట్రీ, సంఘ సంస్కరణ కవిత్వం. 6 స్మృతి కవిత్వం అంటే ఎలిజీ. ఓకేనా. ప్రణయ కవిత్వం, ప్రకృతి కవిత్వం, భక్తి కవిత్వము లేదా మర్మ లేదా ఆధ్యాత్మిక కవిత్వం, దేశభక్తి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వం, స్మృతి కవిత్వం, ఇలా 6 శాఖలుగా భావకవిత్వాన్ని విడదీశారు. అంటే ఏమిటి అర్థం?
భావకవిత్వం అనేసరికి ఈ 6 రకాలకు చెందిన ఏ రచన అయినా కూడా భావకవిత్వంలోకి వస్తుంది. అర్థమైందా? స్మృతి గురించి చెప్పిన భావకవిత్వం వస్తుంది, దేశభక్తి గురించి చెప్పిన భావకవిత్వం వస్తుంది, సంఘ సంస్కరణ గురించి చెప్పిన భావకవిత్వం వస్తుంది. అంటే ఈ 6 శాఖలకు చెందిన ఏ అంశాన్ని గురించి చెప్పినా భావకవిత్వం కిందకే మనకి వస్తుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. మిడ్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు? స్మృతి కవిత్వం ఏ కవితా శాఖ కింద, ఏ కవిత శాఖ అని చెప్పారు అనుకోండి. అభ్యుదయమా, విప్లవమా, భావకవిత్వమా అని అడిగితే భావకవిత్వంలో అది ఒక శాఖ. అలా మిడ్ ఫార్మింగ్ అడగచ్చు. సంఘ సంస్కరణ ఇలా అని. ఓకేనా? రైట్. ప్రణయ కవిత్వం. ప్రణయ కవిత్వానికి వస్తే ఈ ప్రణయ కవిత్వం 2 రకాలుగా వర్ధిల్లుతుంది. ఒకటి వస్తువాశ్రయ రీతి, 2 ఆత్మాశ్రయ రీతి. ప్రణయ కవిత్వం 2 రకాలు. ఒకటి వస్తువాశ్రయ రీతి, 2 ఆత్మాశ్రయ రీతి. వస్తువాశ్రయ రీతి అంటే ఏంటి? కథని, ఇతివృత్తాన్ని దాన్ని ఆశ్రయించుకొని ఉండడం. ఓకేనండి. ఆ వస్తువాశ్రయ రీతికి ఉదాహరణగా మనం తృణకంకణం, రాయప్రోలు వారి తృణకంకణం. రాయప్రోలు వారి తృణకంకణాన్ని నేను వివరించక్కర్లేదు, ఎందుకంటే ఆ స్టోరీ మీకు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మీకు తెలుసు. అలాగే అబ్బూరి రామకృష్ణారావు మల్లికాంబ. అబ్బూరి రామకృష్ణారావు గారి మల్లికాంబ. ఈ మల్లికాంబ అనే కావ్యంలో పాత్రలు ఏమిటంటే కమల అండ్ మల్లిక. ఈ కమల అండ్ మల్లిక ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్ళు. అయితే మల్లికకు వివాహం అవుతుంది. ఈ కమల ఇంకా వివాహం కాని యువతి. అయితే కమలకి ఒక ప్రియుడు ఉంటాడు. అతడు దూరదేశాల్లో ఉంటాడు. దూరదేశాల్లో ఉండడం వలన ప్రేమలేఖలన్నీ కూడా కమలకి అతను రాస్తూ ఉంటాడు. కమల పెళ్లికైన ఆడపిల్ల కదా అని చెప్పేసి ఇంట్లో దాచుకోవడం ఇబ్బంది అని చెప్పేసి ఆ ప్రేమలేఖలన్నీ తీసుకెళ్లి తన స్నేహితురాలు మల్లిక దగ్గర దాస్తుంది. అయితే ఒకరోజు ఆ ప్రేమలేఖలన్నింటినీ కూడా మల్లికి భర్త చూస్తాడు. చూసి ఈ ప్రేమలేఖలన్నీ కూడా తన భార్య మల్లికకి ఎవరో రాశారని చెప్పి పొరపాటు పడి ఆమెని నిందిస్తాడు. ఆమెను నిందిస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్య చేసుకుంటే ఈ విషయం కమల ద్వారా మల్లికి భర్తకి తెలుస్తుంది. మల్లికి భర్తకి తెలిసిన తర్వాత అతను బాధపడి ఒక లేఖ రాస్తాడు. లేఖ రాసి ఆ లేఖలో తను మల్లిక ఇద్దరు కలిపి పొందిన ఆనందాన్ని, మల్లిక యొక్క అంతరంగాన్ని, మల్లిక యొక్క మంచితనాన్ని ఇవన్నీ అందులో రాసి అతడు ఎక్కడికో వెళ్లిపోతాడు. ఇది అబ్బూరి వారి మల్లికాంబలో స్టోరీ. అంటే ఇది ఇతివృత్త బేస్ చేసుకునే అంశం కాబట్టి ఇది వస్తువాశ్రయానికి సంబంధించింది. అలాగే వెంకట పార్వతీశకవుల జలజమాలిక. వెంకట పార్వతీశకవుల జలజమాలిక. ఇందులో పాత్రలు ఏమిటంటే అన్నపూర్ణ అండ్ చంద్రశేఖర్. అన్నపూర్ణ అండ్ చంద్రశేఖర్. అన్నపూర్ణ యొక్క మేనత్త కొడుకు చంద్రశేఖర్. ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఫ్రెండ్స్ గా ఉండగా ఓ రోజు చెరువు గట్టుకు వెళ్తారు. చెరువు గట్టుకు వెళ్లి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆ చెరువులో ఉండే కమలాలు, 14 కమలాలు ఉంటాయి కదా, ఆ పువ్వుల్ని తీస్తూ ఉంటారు. తీస్తూ ఉంటే ఒక్కొక్క పువ్వు చంద్రశేఖర్ తీసుకురావడం ఈ అన్నపూర్ణ గట్టుపై కూర్చొని మాల కూర్చొని చేస్తుంటుంది. అలా అంటే 100 పువ్వుల్ని కూడా అలా చేస్తారు. మొత్తం లాస్ట్ లో పువ్వులు తెచ్చే క్రమంలో ఆయన బురదలో ఇరుక్కుంటాడు చంద్రశేఖర్. ఇరుక్కుంటే మొత్తానికి అన్నపూర్ణ గోడ చేసి కేకలు వేస్తే ఆ అన్నపూర్ణ తల్లిదండ్రులు అందరూ వచ్చి చంద్రశేఖర్ని కాపాడుతారు. కాపాడిన తర్వాత ఇంత సాహసి అయిన వారికి, అంటే ఈ ఏదో కమలాల కోసం ఎంత సాహసం చేశాడంటే, ఎంత సాహసి అయిన వాడికి నా కూతురునిస్తే నా కూతురు ఏం సుఖపడుతుంది అని చెప్పేసి నా కూతురుని ఇవ్వను అని చెప్పేసి అన్నపూర్ణ తల్లిదండ్రులు అంటారు. అనేసి అన్నపూర్ణకి వేరే సంబంధాన్ని కుదుర్చుతారు. కుదిర్చిన తర్వాత ఆ సంబంధం కుదిర్చిన అతను ఒక లేఖ రాస్తాడు. నేను మీ అమ్మాయిని చేసుకోవట్లేదు అని చెప్పేసి ఒక లేఖ రాస్తే అతను పెళ్లి పిల్లలు రాడు. అంత పరుగు పోతుంది. పెళ్లి వరకు వచ్చేసింది. లేఖ రాశాడు అమ్మాయిని చేసుకోవాలని చెప్పేసి. ఇంకా లాభం లేకుండా ఈ అన్నపూర్ణ తండ్రి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లి, బావా నా కూతురు నీ కొడుకిస్తాను, వివాహం చేయించుకో అంటాడు. చంద్రశేఖర్ తండ్రికి అది ఆల్రెడీ తన కొడుకు ఏమని చెప్పాడు కదా, ఆ అవమానంతో నేను నా కొడుకు చేసుకోని ఇంక నీ కూతురుని అని చెప్పేసి ఆయన పట్టుబడతాడు. ఆయన పట్టుబడితే మొత్తానికి ఈ లోపల ఈ విషయం చంద్రశేఖర్కి తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే మేనకోడలు అన్నపూర్ణ ఎవరని చెప్తారో చంద్రశేఖర్ ఎక్కడికో వెళ్ళిపోతారు బయటికి ఆ బాధతో. వెళ్ళిపోతే ఈ లోపల అన్నపూర్ణ ఆ రాజ్యాన్ని ఒక రాజుకి ఒక లేఖ రాసేసి తను ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్య చేసుకుంటే మొత్తానికి చాలా రోజుల తర్వాత చంద్రశేఖర్ అక్కడికి వస్తాడు. ఆ లేఖ చంద్రశేఖర్ దొరుకుతుంది. చంద్రశేఖర్ ఆ లేఖను చదివి బాధపడతాడు. బాధపడి ఇలా అంటాడు, జన్మ జన్మంబునిట్లే నా సఖియా ఒకచు, జన్మ జన్మంబునిట్లే
నా సఖి ఒకచు మదవతి శాంతి సుఖము నందుదువుగాక, మదవతి శాంతి సుఖము నందుదువుగాక అని చెప్పి ఆమెని అంటాడు. అప్పటికి ఆమె చనిపోతుంది. రైట్. అయితే పాపమతులైన చరించడి పరుల కొరకు అచ్చం ప్రేమ నాశనం ఒకటి తగదు అనే సందేశాన్ని ఇచ్చే కావ్యము జలజమాలిక. పాపమతులైన చరించడి పరుల కొరకు అచ్చ ప్రేమ నాశనం ఒకటి తగదు అని ఇతివృత్తాన్ని చెప్పే కావ్యం ఏదంటే, సందేశాన్ని ఇచ్చే కావ్యం ఏదంటే జలజమాలిక. రైట్. అలాగే దువ్వూరు వారి కడపటి వేడుకలు కూడా వస్తువస్త్రయ కావ్యం మీకు తెలుసు, అందులో స్టోరీ కూడా మీకు తెలుసు. ఓకేనా. శారదా గౌతముడు మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడం అవసరం లేదు. అలాగే కాళ్ళకూరి నారాయణరావు గారి స్నానఘట్టం, కాళ్ళకూరి నారాయణరావు గారి స్నానఘట్టం. ఓకే, ఒక విషయం మీకు శ్రీశ్రీ దగ్గర చెప్పేటప్పుడు ఆయన జన్మదినం 1915 వేశాను, అది తప్పు. ఆయన జన్మదినం 1910వ సంవత్సరం. ఓకే అండి. శ్రీశ్రీ యొక్క జన్మించిన సంవత్సరం 1910, అక్కడ ఓవర్లుక్ అయింది 1910 అక్కడ వేసుకోండి. ఓకే, రైట్. అయితే కాళ్ళకూరి నారాయణరావు స్నానఘట్టము అనే కావ్యాన్ని రాశాడు. ఈ కావ్యంలో నవ్యేది ఏమిటి అంటే, నాయక తప్ప, అంటే హీరోయిన్ తప్ప హీరో ఉండడు, నాయక తప్ప నాయకుడు లేకపోవడం ఈ కాళ్ళకూరి నారాయణరావు గారి స్నానఘట్టం అనే కావ్యంలో నవ్యత. ఆ నాయక పేరు ఏమిటి అంటే సౌందరి. ఆ నాయక పేరు ఏమిటంటే సౌందరి. అయితే ఇందులో స్టోరీ ఏంటి అంటే, నాయక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్నానఘట్టానికి వెళ్ళడం, స్నానఘట్టానికి వెళ్లి బట్టలు ఉతకడం, ఆ తర్వాత స్నానం చేయడం, స్నానం చేసి బిందుతో నీళ్లు తీసుకోవడం, నీళ్లు తీసుకొని ఇంటికి రావడం. ఇదే ఇందులో స్టోరీ. ఓకేనా. అయితే ఆమె స్నానానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక నేత్రం ఆమెని పరిశీలిస్తూ ఉంటుందంట. కవి ఆ ఏం నాయకుడి పేరేం లేదు, ఏం చెప్పలేదు, ఏదో ఒక నేత్రం ఆమెని పరిశీలిస్తూ ఉంటుందట. నారాయణ రెడ్డి గారు అన్నారు, ఆ నేత్రమే ఈ కథలో నాయకుడు కావచ్చు అని చెప్పేసి. ఓకేనా, రైట్. అయితే దీనిని అభినవ భావకావ్యము అని చెప్పి కాళ్ళకూరి నారాయణరావు అన్నాడు. స్నానఘట్టము అభినవ భావకావ్యము అని చెప్పి ఈ కావ్యాన్ని ఆయన ప్రశంసించుకున్నాడు. ఓకేనండి. ఇది ఈ కావ్యం ఉండే స్టోరీ. అంటే ఏమిటి, ఇప్పుడు మనం చెప్పుకున్న మల్లికామ గాని, తృణకంకణం గాని, జలజమాలిక గాని, లేదా కడపటి వీడ్కోలు గాని, స్నానఘట్టము గాని, ఇవన్నీ కూడా వస్తువాశ్రయ రీతికి సంబంధించిన కావ్యాలు ప్రణయ కవిత్వంలో. రైట్. అలాగే ఆత్మాశ్రయ రీతి. ఆత్మాశ్రయ రీతికి వచ్చేసరికి కృష్ణపక్షము, దేవులపల్లి వారి కృష్ణపక్షము, దేవులపల్లి వారి ప్రవాసము, దేవులపల్లి వారి ఓర్వశి, ఇవన్నీ కూడా మనకి వస్తాయి. అలాగే అబ్బూరి రామకృష్ణారావు గారి ఊహాగానము. చూడండి, అబ్బూరి మల్లికాంబ ప్రణయ కవిత్వంలోనే వస్తువాశ్రయము, అబ్బూరి వారి ఊహాగానము ఆత్మాశ్రయ రీతిలో వచ్చినది. అలాగే బసవరాజు అప్పారావు గారి ప్రేమకారణం అనే గీతము, బసవరాజు అప్పారావు గారి ప్రేమకారణం అనే గీతము. అలాగే నాయన సుబ్బారావు గారి సౌభద్రుని ప్రణయయాత్ర, నాయన సుబ్బారావు గారి సౌభద్రుని ప్రణయయాత్ర. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి దీపావళి, వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి దీపావళి. అలాగే మల్లవరపు విశ్వేశ్వరరావు గారి ముదికెల, మల్లవరపు విశ్వేశ్వరరావు గారి ముదికేల. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి గిరికుమారిని ప్రేమగీతాలు, గిరికుమారిని ప్రేమగీతాలు. ఆపై తల్లా ఉజ్జుల శివశంకర శాస్త్రి గారి హృదయేశ్వరి, తల్లా ఉజ్జుల శివశంకర శాస్త్రి గారి హృదయేశ్వరి. అలాగే నండూరి సుబ్బారావు ఇంకిపాటలు, నండూరి సుబ్బారావు ఇంకిపాటలు. ఇలా లిస్ట్ చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటుంది, మనకి ఇంపార్టెంట్ చెప్పుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈ చెప్పుకున్న కావ్యాలన్నీ కూడా ఆత్మాశ్రయ రీతిలో చెందిన కావ్యాలు.